టాటా ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు. టాటా అంటే పేరు కాదు, టాటా అనేది ఒక బ్రాండ్. ప్రపంచ ధనికులంటే మనకి ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకెన్బర్గ్ వీళ్ళు మాత్రమే గుర్తొస్తారు. కానీ వీళ్ళందరికంటే రతన్ టాటా ధనికుడు అయ్యుండేవాడు ఎప్పుడైతే తను 66% ట్రస్ట్కి డొనేట్ చేయకపోతే. కానీ టాటా గారు తాను ప్రపంచ లేదా దేశ ధనికుల స్థానంలో ఉండాలనుకోలేదు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఈనాటివి కాదు. అసలు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని ఎవరు, ఎప్పుడు, ఎలా మొదలుపెట్టారు, ఈ స్థాయికి రావడానికి వాళ్ళు ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు, ఇలాంటి మరెన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జెమ్సెడ్జీ టాటా. ఇతను 1839 మార్చి 3న గుజరాత్లోని నవసారి అనే ఒక చిన్న సిటీలో జన్మించారు. ఇతని తండ్రి నజీర్వాన్జీ టాటా. ఇతను జెమ్సెడ్జీ చిన్న వయసులో ఒక ఎక్స్పోర్ట్ ట్రేడింగ్ ఫర్మ్ని ముంబైలో స్టార్ట్ చేశారు. జెమ్సెడ్జీకి 14 సంవత్సరాలు ఉన్నప్పుడు అతని తండ్రి బిజినెస్లో అడుగుపెట్టాడు. అంతేకాకుండా తమ బిజినెస్ని జపాన్, చైనా, యూరోప్ మరియు యునైటెడ్ స్టేట్స్లో ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు. జెమ్సెడ్జీ టాటా తండ్రి ఒక బిజినెస్ పని మీద అతనిని చైనాకు పంపారు. జెమ్సెడ్జీ టాటా చైనాలో ట్రావెల్ చేస్తున్నప్పుడు కాటన్ ఇండస్ట్రీకి మంచి భవిష్యత్తు ఉందని, అలాగే మంచి లాభాలు వస్తున్నాయని ఆయన రియలైజ్ అయ్యారు. జెమ్సెడ్జీ తనకు 29 సంవత్సరాలు ఉన్నప్పుడు 1968లో 21,000తో ఒక ట్రేడింగ్ కంపెనీని స్టార్ట్ చేశారు. 1969లో దాన్ని కాటన్ మిల్గా కన్వర్ట్ చేసి అలెగ్జాండ్రా మిల్ అని పేరు పెట్టారు. తరువాత 2 సంవత్సరాలకు ఆ మిల్లుని లాభాలకు అమ్మేశారు జెమ్సెడ్జీ టాటా. 1974లో జెమ్సెడ్జీ టాటా సెంట్రల్ ఇండియా స్పిన్నింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని స్టార్ట్ చేశారు. జెమ్సెడ్జీ టాటా గారికి జీవితకాలంలో 4 గోల్స్ ఉండేవి. ఎప్పటికైనా ఇండియాలో ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని స్టార్ట్ చేయాలని, వరల్డ్ క్లాస్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేయాలని, అలాగే భారతదేశంలోనే ఒక యూనిక్ హోటల్ని నిర్మించాలని, అంతేకాకుండా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ని స్టార్ట్ చేయాలనుకునేవాళ్ళు. ఈ దృఢ సంకల్పంతోనే 1903 డిసెంబర్ 3న ముంబైలో తాజ్మహల్ హోటల్ని ఆయన నిర్మించారు. ఇది అప్పటి భారతదేశంలోనే పెద్ద, అలాగే అత్యాధునిక వసతులు కలిగిన హోటల్. అంతేకాకుండా అప్పటి భారతదేశంలో మొట్టమొదట ఎలక్ట్రిసిటీ ఉన్న హోటల్ తాజ్మహల్ హోటల్. 1904 మే 19న జెమ్సెడ్జీ టాటా జర్మనీలో కన్నుమూశారు. జెమ్సెడ్జీ టాటా చనిపోయిన తర్వాత అతని కొడుకు తోరాబ్జీ టాటా తన తండ్రి బాధ్యతలను స్వీకరించారు. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యొక్క చరిత్ర ఒక్క వీడియోలో ముగించేసేది కాదు. నెక్స్ట్ వీడియోలో టాటా కంపెనీ యొక్క మరిన్ని డీటెయిల్స్ మీ ముందుకు తీసుకొస్తాను. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.